మాగంటి గోపీనాథ్ కుటుంబ వ్యవహారం ఇప్పుడు రచ్చలేపుతోంది. ఆయన మరణం తర్వాత ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గోపీనాథ్ మృతిపై తల్లి మహానందదేవి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరణంపై దర్యాప్తు చేయాలంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వైద్యులు, భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై విచారించాలంటూ కంప్లైంట్ చేశారు. కేటీఆర్ కోడలు సునీతపై కూడా మహానందదేవి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కొడుకును చూసేందుకు తనను అనుమతించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ వచ్చి వెళ్ళాకే మరణ వార్త ప్రకటించారంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విషయం ఇక్కడితో ఆగేలా లేదు. మొదటి భార్య తెర మీదకి రావడం, మొదటి భార్య కొడుకు తెర మీదకి రావడం ఇక్కడితో ఆగేలా లేదు వ్యవహారం. ఇది కేవలం ఆస్తుల కోసమో లేదంటే వారసత్వం కోసం మాత్రమే కాదు. చివరికి గోపీనాథ్ మరణం మీద కూడా అనుమానాలు వ్యక్తం చేసే పరిస్థితికి వెళ్ళింది. అంటే గోపీనాథ్ తల్లే ఆయన మరణానికి సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఏదో జరిగింది దీని వెనక అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటే ఇది చిన్న విషయం కాదు. ఎవరో బయట వ్యక్తులు, రాజకీయ ప్రత్యర్థులు లేదంటే రాజకీయంగా ఉపయోగించుకోవాలనుకుంటున్న వాళ్ళు కాదు, సొంత తల్లే చెప్తున్నారు.